దేశం రక్తం మరుగుతోందని ప్రధాని అన్నారు. ఈ దాడికి బదులు తీర్చుకుంటామని సిఆర్పీఎఫ్ ప్రతిజ్ఞ చేసింది. పాకిస్తాన్కు ప్రాధాన్య దేశం హోదాను ఉపసంహరించింది కేంద్రం. నిజమే ఇది. సగటు భారతీయుడి రక్తం మరిగే దారుణం. దేశమంతా ఒక్కటై ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాల్సిన సమయం. కను రెప్పపాటులో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్ల కుటుంబాలకు అండగా ఉండాల్సిన విషయం. ఆ ట్రక్కులెక్కే ముందు వరకు వాళ్ళంతా అమ్మా నాన్న భార్య పిల్లలతో అన్యోన్యంగా గడిపారు. దొరికిన సెలవుల్లో అయిన వాళ్ళని బంధుమిత్రులను మనసారా అక్కును చేర్చుకున్నారు. మళ్లీ మరో యుద్ధానికి వెళ్లక తప్పదని తెలుసు. కుటుంబానికి దూరంగా ఎక్కడో ఎముకలు కొరికే మంచుకొండల్లో పరమ కిరాతక శత్రుమూకల మధ్యలో దేశ సరిహద్దుల్లో భుజానికి వేలాడే తుపాకీ తప్ప మరే తోడు లేని చీకటి దారుల్లో రోజులు వెళ్లతీయాలని తెలుసు. కనిపించిన తల్లిదండ్రులను నమ్ముకున్న భార్యా పిల్లలను వదిలి తను నమ్మిన విధి నిర్వహణకు అంకితం కావాలని తెలుసు. అందుకే దొరికిన కొద్ది రోజులను ఆనందంగా గడిపి వదల్లేక వదిలి గుండె బరువెక్కినా దేశం గుర్తొచ్చి అయిన వాళ్లకు వీడ్కోలు చెప్పి కదిలారు వాళ్ళంతా. సైనిక కాన్వాయ్ ప్రయాణమంటే ఆషామాషి కాదు. ఏ టైంలో వెళ్ళాలి, ఎంతమంది వెళ్ళాలి, వెళ్లే దారిలో ఏమేం ముందు జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ ప్రాంతంలో ఎలాంటి తీవ్రవాద కదలికలున్నాయి, ఇలా 1,00,000 అంశాలు ఆలోచించాలి. గతంలో అసలు సైనిక కాన్వాయ్లు వెళ్లే దారిలో సాధారణ వాహనాలను అనుమతిచ్చేవాళ్లే కాదు. కానీ ఇప్పుడు ఆ నిబంధనలు సడలించారు. ఆ సడలింపే ఇంతమంది సైనికుల ప్రాణాలు బలిగొనడానికి ప్రధాన కారణమైంది. ఇంకా తెల్లవారలేదు. దట్టమైన మంచు తెరలు వేడనేలేదు. చీకటింకా తొలగలేదు. తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో దాదాపు 80 సిఆర్పీఎఫ్ వాహనాల్లో 2,500 మంది సైనికులు జమ్మూ నుంచి కాశ్మీర్ బయలుదేరారు. సాధారణంగా 1000 మందికి మించి సైనికులు ఒకేసారి బయలుదేరకూడదని ఒక నిబంధన ఉంది. భద్రతా కారణాల వల్ల భారీ సంఖ్యలో సైనికులు ఒకేసారి ఒకే దారిలో వెళ్లకుండా జాగ్రత్త పడతారు. అయితే ఈ మధ్య కురుస్తున్న మంచు వల్ల 2-3 రోజులుగా ఈ దారి మూసేశారు. దీంతో ఒకేసారి 2,500 మందిని పంపించారు. ఇలా పంపడం ఒక తప్పైతే ఈ సైనికుల కదలికలు అనుక్షణం ఉగ్రవాదులకు తెలియడం మరో ఘోరం. 80 వాహనాలు, 2,500 మంది సైనికులు. ఇంత పెద్ద కాన్వాయ్ వెళుతున్న దారిలో తీసుకోవాల్సిన మినిమం జాగ్రత్తలు కొన్నే తీసుకున్నారు. ముందే రోడ్ ఓపెన్ పార్టీ వెళ్లి ఆ దారిని చెక్ చేసుకుంది. దారిలో ఎక్కడా తీవ్రవాదుల కదలికలు కానీ పేలుడు పదార్థాలు కానీ లేవని నిర్ధారించుకుంది. కానీ ఆ నిర్ధారణ తప్పని తేలడానికి ఎంతోసేపు పట్టలేదు. తమ నిఘా వ్యవస్థ దారుణంగా విఫలమైందని జమ్మూ కాశ్మీర్ గవర్నర్కు తెలిసేసరికి జరగకూడని దారుణం జరిగిపోయింది. కానీ విని ఎరుగనంత భారీ ప్రాణ నష్టాన్ని భారత సైన్యం చవిచూడాల్సొచ్చింది. అదొక మృత్యు శకటం. మారణాయుధాలు నిండిన రాక్షస వాహనం స్కార్పియో. అందులో 350 కిలోల భారీ పేలుడు పదార్థాలు. మనసంతా ద్వేషం నిండిన ఓ 21 ఏళ్ల ఉగ్రవాది. ప్రాణాలు పోగొట్టుకునైనా ప్రాణాలు తీయాల్సిందేనని కంకణం కట్టుకున్న ఉన్మాది. పేరు ఆదిల్ అహ్మద్ దార్. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న ఆ స్కార్పియో పుల్వామా దగ్గర సైనిక కాన్వాయ్ని హఠాత్తుగా ఢీకొట్టింది. భారీ పేలుడు, విధ్వంసం, విస్ఫోటనం. స్కార్పియోతో పాటు సైనిక కాన్వాయ్లోని మొదటి వాహనం కూడా ఆ పేలుడు ధాటికి చెల్లాచెదరైపోయింది. సైనికుల శరీరాలు చీలికలు పేలికలుగా ఎగిరిపోయాయి. ఆ తరువాత జరిగిందంతా ప్రతి ఉగ్రదాడి తర్వాత జరిగేదే. నేతల ఖండనలు, ఉగ్రవాదుల అంతానికి శబథాలు, పాకిస్తాన్కు హెచ్చరికలు. भारत भी बदहाल हो जाएगा तो हमारे उन दुश्मन, हमारे पाकिस्तान के बैठे हुए लोग ये भली भांति समझ लें, आपने जो रास्ता अपनाया है आपने अपनी बर्बादी देखी है। हमने जो रास्ता अपनाया है हमारी दिन 2 गुना रात 4 गुना उन्नति भी दुनिया देख रही है। भाइयों बहनों, हमारे पड़ोसी उसके इस मंसूबे का देश के 130 करोड़ लोग मुंह तोड़ जवाब देंगे। मैं यह भी कहना चाहूंगा कि पाकिस्तान और आईएसआई से पैसा लेने वाले भी कुछ एलिमेंट्स यहां पर हैं, कुछ ताकतें हैं। और मैंने आज कहा है स्पष्ट रूप से यहां अधिकारियों को भी जम्मू कश्मीर के कि ऐसे लोग जो पाकिस्तान से पैसा लेते हैं, आईएसआई के साथ जिन लोगों की मिली भगत है, उनके सिक्योरिटी को रिव्यू किया जाना चाहिए। और मैं पूरे देश की जनता से भी अपील करना चाहता हूं कि इस समय बहुत सारे ऐसे भी एलिमेंट्स हैं जो कम्युनल हार्मनी को तोड़ने की अपनी तरफ से कोशिश करेंगे। लेकिन मैं जानता हूं
जब भी इस प्रकार का संकट देश के सामने आया है तो चाहे कोई किसी जाति का हो, किसी पंथ का हो, किसी मजहब का हो, किसी धर्म का हो, सभी एकजुट होकर इसके खिलाफ संघर्ष करने के लिए खड़े हुए हैं। కానీ పుల్వామాలో జరిగిన దాడికి బాధ్యులెవరు? దానిని నివారించగలిగే అవకాశాలేంటి? విధానపరమైన లోపాలేంటి? నిఘా వైఫల్యాలేంటి? వీటి గురించి మాత్రం ఏ ఒక్కరూ ప్రస్తావించలేదు, మాట్లాడలేదు. కానీ ఇప్పుడు మన పాలకులు ఆలోచించాల్సింది, ఆత్మావలోకనం చేసుకోవాల్సింది వీటి గురించే. తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోనంత వరకు, మన వైఫల్యాలు అంగీకరించినంత వరకు ఎన్ని ప్రగల్భాలు పలికినా అది వృధా ప్రయాసే. కానీ ఆ నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించేది మాత్రం భరతమాత ముద్దుబిడ్డలే. వెల్కమ్ బ్యాక్. జమ్మూ నుంచి కాశ్మీర్ వెళ్లే జాతీయ రహదారిపైకి 350 కిలోల పేలుడు పదార్థాలున్న వాహనం ఎలా రాగలిగింది? పేలుడుకు పాల్పడ్డ ఫిదాయి ఆదిల్ అహ్మద్ ధార్ ఎవడసలు? ఇది తమ పనే అని ప్రకటించుకుంది జైషే మహమ్మద్ సంస్థ. ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించడంలో, వాటిపై నిఘా పెట్టడంలో మన వైఫల్యం. కాశ్మీర్లో ఉగ్రవాదులు, ఆత్మాహుతి దాడులు కొత్తేం కాదు, ఎప్పుడూ వింటూనే ఉన్నాం. కానీ పుల్వామాలో జరిగిన దాడికి గతంలో జరిగిన దాడులకు చాలా తేడా ఉంది. గతంలో సరిహద్దులు దాటి వచ్చిన కిరాయి సైనికులు, పాకిస్తాన్ ప్రేరేపిత మూకలు ఈ తరహా దాడులకు దిగేవి. కానీ ఈసారి ఆత్మాహుతి దాడికి తెగించింది ఒక భారతీయుడు. కాశ్మీర్లో పుట్టి పెరిగినవాడు అబ్దుల్ దార్. తాను దాడి చేసిన పుల్వామాలోనే 11వ తరగతి వరకు చదివి 2 ఏళ్ల క్రితం ఉగ్రవాదుల పంచన చేరాడు. అప్పటి నుంచి కాశ్మీర్లో రాళ్లు రువిన ఘటనల్లో పలుమార్లు భద్రతా దళాల దృష్టిలో పడ్డాడు. కానీ గత కొంతకాలంగా లోయలో భద్రతా దళాల పట్టు పెరగడంతో ఏడాదిగా అండర్ గ్రౌండ్లోకి వెళ్లిపోయాడు. వేలాది మంది సైనికులపై ఒక్క పెట్టున దాడి చేయాలన్న కుట్ర ఒక్కరోజులో అమలు కాలేదు. 21 ఏళ్ల ఉగ్రవాదిని ఆత్మాహుతి దాడికి సిద్ధం చేయడం కూడా 1-2 రోజుల్లో జరిగే పని కాదు. అంటే చాలా కాలంగా కాశ్మీర్లో ఉగ్రమూకలు ఈ పథకాలను రచిస్తున్నా, స్థానికంగానే ఆత్మాహుతి దళాలను తయారు చేస్తున్నా మన నిఘా వ్యవస్థకి ఈ విషయం రవ్వంత కూడా తెలియలేదని దాని అర్థం. అంతకంటే దారుణమైన వైఫల్యం మరొకటుంది. ఈ దాడి జరిగిన కొన్ని నిమిషాలకే ఒక వీడియో విడుదలైంది. అందులో ఈ అబ్దుల్ దార్ తాను ఓ పెద్ద దాడి చెయ్యబోతున్నానని, ఈ వీడియో బయటకొచ్చేసరికి తాను ఉండనని చెప్పాడు. అంటే కాశ్మీర్లో ఉగ్రవాదులు తయారవుతున్నా, ఆత్మాహుతి దాడులకు తెగబట్టానికి ఏర్పాట్లు చేసుకుంటున్నా, దానికి సంబంధించిన వీడియోలు రూపొందిస్తున్నా, ఘటన జరిగే వరకు, ఈ వీడియోలు వాళ్లే బయటపెట్టే వరకు మన భద్రతా దళాలకు గాని, నిఘా వ్యవస్థలకు గాని తెలియదంటే ఇందులో మనదెంత వైఫల్యం ఉందో అర్థమవుతోంది. ఈ దాడి కేవలం అబ్దుల్ దార్ అనే ఒక్క ఉగ్రవాది చేయగలిగేది కాదు. దీని వెనక తామే ఉన్నామని జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఇప్పటికే చెప్పుకుంది. అంటే జైషే సంస్థ ఉగ్రవాదుల ముఠా ఒకటి కాశ్మీర్లో కొన్ని నెలల నుంచి ఈ కుట్ర పన్నుతూనే ఉంది. భద్రతా వర్గాల కథనం ప్రకారం ఈ కుట్ర ఇప్పటికిప్పుడు జరిగింది కాదు. పార్లమెంటు మీద దాడి కేసులో ప్రధాన ముద్దాయి అఫ్జల్ గురువుకు మరణశిక్ష అమలు చేసిన నాటి నుంచే భద్రతా దళాల మీద ప్రతీకారం తీర్చుకునే కుట్రలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఉగ్రవాదుల మధ్య జరిగిన కొన్ని టెలిఫోనిక్ మెసేజ్లను ఈ నెల 9వ తేదీనే నిఘా వర్గాలు ఛేదించాయి. ఒక భారీ దాడి జరగాలి, చాలా పెద్దది కావాలి, హిందుస్థాన్ ఏడవాలి అన్న సందేశాలను నిఘా వర్గాలు కనిపెట్టాయి. అంటే భారత్ మీద అతిపెద్ద ఉగ్రదాడి జరగబోతోందన్న సమాచారం నిఘా వర్గాలకు ఉన్నా దానిని అడ్డుకునే ప్రయత్నాలు మాత్రం చెయ్యలేదన్నది స్పష్టంగా అర్థమవుతోంది. మన నిఘా వర్గాలకి సందేశాలు అందడానికి 2 నెలల ముందే ఆఫ్ఘనిస్తాన్లో జైషే సంస్థ కమాండర్ అబ్దుల్ రషీద్ ఘాజీ నేతృత్వంలో ఆపరేషన్ కాశ్మీర్ మొదలైంది. ఐఈడీ బ్లాస్టులు చేయడంలో సిద్ధహస్తుడైన అబ్దుల్ ఘాజీనే పుల్వామా దాడికి అసలు సూత్రధారని తెలుస్తోంది. డిసెంబర్ మంచుతో నిండిన కాశ్మీర్ లోయలోకి కొండలు గుట్టలు ఎక్కి కాలినడకన ప్రవేశించాడు అబ్దుల్ ఘాజీ. అప్పట్నుంచి ఘాజీ నేతృత్వంలోనే కాశ్మీర్లో భారీ ఉగ్రదాడికి పక్కా ప్రణాళిక రూపుదిద్దుకోవడం మొదలైంది. ఈసారి ఉగ్రవాదుల్ని పొరుగుదేశం నుంచి సరిహద్దులు దాటించి తరలించే పనిని పెట్టుకోలేదు. ప్రభుత్వాల వైఫల్యాల కారణంగా ఇక్కడే మన దేశంలోనే ఉంటూ మన దేశం మీదే కసి పెంచుకున్న దారి తప్పిన కాశ్మీరీ కుర్రాళ్ళని చేరదీశాడు. వాళ్లలో ఉన్న ద్వేషాన్ని ఉన్మాదంగా, ఉగ్రవాదంగా మార్చాడు. వాళ్లకు భారత్ మీదే ద్వేషాన్ని నూరిపోసి సొంత దేశం మీదకే ఫిదాయిలుగా ఎగదోశాడు. ఆ కుట్రలో ఘాజీకి దొరికిన కుర్రాడే ఆదిల్ అహ్మద్ దార్. భారత్ అంటే గిట్టని ఆదిల్లోనే ద్వేషాన్ని ఉన్మాదంగా మార్చేశాడు. అతన్నే ఆత్మాహుతికి పురిగొల్పాడు. అందుకే అంత స్పష్టంగా ఆ వీడియోలో ఆదిల్ తాను ఆత్మాహుతికి సిద్ధమవుతున్నానని, ఈ వీడియో బయటకొచ్చేసరికి తాను ఈ భూమి మీద ఉండనని చెప్పుకొచ్చాడు. దాడి జరిగిన కొన్ని గంటలకే ఈ వీడియో బయటకొచ్చిందంటే
మన దేశాన్ని దెబ్బతీయడానికి ఉగ్రవాదులు ఎంత పక్కాగా ప్లాన్ చేస్తున్నారో అర్థమవుతోంది. ఈ ఉగ్రదాడి కానీ, ఉగ్రదాడికి జరిగిన ప్రణాళికలు కానీ, ఉగ్రదాడి వ్యూహరచన కానీ, అందులో వాడిన 350 కిలోల పేలుడు పదార్థాలు కానీ, దాడికి ఉపయోగించిన స్కార్పియో కానీ, ఇలా ప్రతి ఒక్కటి మన దేశంలో కాశ్మీర్లో ఉన్న ఉగ్ర వనరుల నుంచి వచ్చిందే. ఇంత పెద్ద కుట్ర జరుగుతున్నా, దాడి జరిగే అవకాశం ఉందన్న సమాచారం ఉన్నా మన నిఘా వ్యవస్థ ఎందుకు అప్రమత్తం కాలేదు? ప్రభుత్వాలు ముందే ఎందుకు మేలుకోలేదు? మన దేశంలో పుట్టిన పౌరులు మన దేశ వినాశనాన్ని కోరుతూ మన మీదకే దండెత్తొస్తున్నారంటే లోపం ఎక్కడుంది? మోడీ ప్రధాని పదవి అధిష్ఠించే నాటికి దేశంలో చాలా మందికి చాలా ఆశలు, అంచనాలు ఉన్నాయి. ఆయన అవినీతిని అంతం చేస్తారని, నల్లధనాన్ని తెల్లగా మార్చేస్తారని, దేశం దాటిన దొంగల్ని ముక్కు పట్టుకొని వెనక్కు తెస్తారని, స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న మన డబ్బును సరాసరి మనందరి బ్యాంక్ అకౌంట్లలోకి వేసేలా వెనక్కు తెస్తారని అంతా ఆశపడ్డారు. వీటన్నిటికన్నా కాశ్మీర్ సమస్యను పరిష్కరించి ఉగ్రవాదాన్ని అంతం చేస్తారని ప్రతి ఒక్కరూ ఆశించారు. కానీ ఇప్పుడు జరిగిందేంటి? దశాబ్దాలుగా రగులుతున్న కాశ్మీర్ సమస్య ఇప్పటికీ అలాగే ఉంది, అదే స్థాయిలో ఉంది. మసూద్ అజర్, జైషే మహ్మద్ చీఫ్, 2 దశాబ్దాలుగా భారత సైన్యానికి, భద్రతా బలగాలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్న పేరిది. ఏకంగా భారత పార్లమెంటు మీదనే దాడి చేసిన అంతర్జాతీయ టెర్రరిస్టు, కాశ్మీర్లో అనేక ఆత్మాహుతి దాడులకు సూత్రధారి. ఇంతకీ ఎవరి మసూద్ అజర్? ఈ ప్రశ్నకు సమాధానం వాజ్పేయి నేతృత్వంలోని మొదటి ఎన్డీఏ సర్కారు హయాంలో దొరుకుతుంది. 1999 డిసెంబర్ 24న కాందహార్లో ఇండియన్ ఎయిర్లైన్స్ IC-814 విమానం హైజాక్ ఉదంతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఆనాడు ఆ హైజాక్ సంక్షోభం నుంచి గట్టెక్కడానికి, అందులో చిక్కుకున్న 155 మంది ప్రయాణికుల్ని విడిపించేందుకు బదులుగా వాజ్పేయి ప్రభుత్వం విడుదల చేసిన ఉగ్రవాదే ఈ మసూద్ అజర్. అప్పట్నుంచి పాకిస్తాన్లో ఆశ్రయం పొందుతున్నాడని చెప్తున్న మసూద్ అజర్ అటు పాకిస్తాన్తో పాటు ఇటు ఇండియాలో అనేక దారుణమైన దాడులకు తెగబడ్డాడు. అది వాజ్పేయి నాటి ఎన్డీఏ చరిత్ర అయితే, ఇక ఇప్పటి మోడీ హయాంలో కాశ్మీర్లో జరుగుతున్న ప్రయోగాలు దారుణంగా విఫలమవుతున్నాయనడానికి పుల్వామా ఘటన తాజా ఉదాహరణ. రాజకీయంగా, సైనిక పరంగా, దౌత్యపరంగా మోడీ సర్కారు చేస్తున్న పొరపాట్లు, వేస్తున్న ఎత్తుగడలు అటు కాశ్మీర్ ప్రజలకే కాదు, ఇటు భద్రతా దళాలకు కూడా ముప్పుగా మారుతున్నాయి. ముల్లును ముల్లుతోనే తీయాలి, రక్తానికి రక్తమే సమాధానం. ఇలాంటి డైలాగులు సినిమాల్లో బావుంటాయి. కానీ పొరుగు దేశాలతో, ఉగ్రవాదంతో ప్రభుత్వం అనుసరించాల్సిన దారి, తీరు ఇది కాదు. సైనిక బలగాలను రెట్టింపు చేసి కాశ్మీర్ లాంటి సున్నితమైన సమస్యను పరిష్కరిస్తామంటే కుదరదు. రాజకీయ ప్రయోజనాల కోసం, లోయలో కమల వికాసం కోసం కాశ్మీర్ రాష్ట్రాన్ని హిందూ, ముస్లిం ప్రాంతాలుగా విడదీయాలని చూడడం మోడీ సర్కారు చేసిన మొదటి రాజకీయ తప్పు. జమ్మూ ప్రాంతంలో ఓ వర్గం వారిని, కాశ్మీర్ ప్రాంతంలో మరో వర్గం వారికి మధ్య చిచ్చు పెట్టి రాష్ట్రంలో సగం మంది ప్రజల మద్దతును తమ వైపు తిప్పుకోవాలన్న స్వార్థపూరితమైన ఈ ఎత్తుగడే ఈ ప్రాంతంలో మరింత అశాంతికి కారణమైందన్నది అక్కడి ప్రజల అభిప్రాయం. నిజానికి దశాబ్దాలుగా ఏ ప్రభుత్వమూ కాశ్మీర్ సమస్యను సరైన దిశలో అర్థం చేసుకోవడానికి కానీ, పరిష్కరించడానికి కానీ ప్రయత్నించలేదు. అయితే గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో, అలసత్వంతో ఈ సమస్యను పెంచి పెద్ద చేస్తే మోడీ సర్కారు దుందుడుకుతనంతో, విధాన లోపాలతో దాన్ని మరింత పరాకాష్ఠకు చేర్చింది. మోడీ అధికారంలోకి వచ్చాక 2 ఏళ్ల పాటు అంతా సవ్యంగానే ఉన్నట్లు కనిపించింది. కాశ్మీర్లో అడపాదడపా ఉగ్రవాదం తలెత్తుతున్నా భద్రతా దళాలు వాటిని సమర్థంగానే అరికడుతున్నట్లుగా అనిపించింది. కానీ 2016 జూన్లో బుర్హాన్ వానీ ఎన్కౌంటర్ తర్వాత జరిగిన పరిణామాలు ఒకదాని తర్వాత ఒకటిగా కాశ్మీర్ సమస్య తీవ్రతను పెంచాయి. ఆనాటి బుర్హాన్ వానీ అంతిమయాత్రలో పాల్గొన్న వారిపై భద్రతా దళాలు కాల్పులు జరిపిన ఘటన కాశ్మీర్ హింసా చరిత్రను మరో మలుపు తిప్పింది. అప్పట్నుంచి ప్రతి శుక్రవారం కాశ్మీర్ మరో యుద్ధకాండగా మారింది. వేలాది మంది కాలేజీ కుర్రాళ్లు పార్ట్ టైం ఉగ్రవాదులుగా మారారు. గడిచిన 3 ఏళ్లలో వందల మంది యువకులు పోలీసు కాల్పుల్లో చనిపోయారు. 12,000 మందికి తీవ్ర గాయాలయ్యాయి. భద్రతా దళాల దాడిలో దాదాపు 1000 మందికి చూపు పోయింది. ఇక ఈ ఉగ్రమూకల దాడిలో ప్రజలు, రాళ్ల దాడిలో అనేక మంది జవాన్లు కూడా గాయాలవడమో, ప్రాణాలు కోల్పోవడమో జరిగింది. పరిస్థితిని విధానపరంగా చక్కదిద్దలేని మోడీ సర్కార్ కాశ్మీర్లో అరెస్టుల పర్వానికి తెరతీసింది. వేలాది మంది యువకులను అరెస్టు చేయడం మొదలుపెట్టింది. దీంతో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య పూడ్చలేని అగాధం ఏర్పడింది. భద్రతా బలగాలకి, జనాలకు మధ్య చెరపలేని శత్రుత్వం మొదలైంది.
జనం ఎంతటి భయభ్రాంతులకు గురయ్యారంటే 2017లో శ్రీనగర్లో జరిగిన ఉప ఎన్నికల్లో కేవలం 7% ప్రజలే ఓటింగ్లో పాల్గొన్నారు. అదే ఎన్నికకు 38 పోలింగ్ బూతులలో రీపోలింగ్ పెడితే పోలింగ్ శాతం మరింత పడిపోయి కేవలం 2% ఓటింగ్కే పరిమితమైంది. ఇటు ప్రభుత్వం మీద అటు భద్రతా దళాల మీద మొత్తం ప్రజాస్వామ్యం మీదనే కాశ్మీర్ ప్రజలకు నమ్మకం లేకుండా చేసిన పాపంలో గత ప్రభుత్వాలకు ఎంత భాగముందో మోడీ సర్కారుకు అంతకు మించే ఉందని చెప్పాలి. కాశ్మీర్లో మితిమీరుతున్న అశాంతి తన ప్రతిష్టకు, బీజేపీ రాజకీయ భవిష్యత్తుకు ప్రమాదకరమని భావించిన మోడీ సర్కార్ మరో తప్పు చేసింది. కాశ్మీర్లో పరిస్థితిని తిరిగి అదుపులోకి తీసుకురావడానికి మెహబూబా ముఫ్తీ ప్రభుత్వం అప్పుడప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టింది. 2016-17 మధ్య భద్రతా దళాలు అరెస్టు చేసిన వేలాది మంది యువకుల్ని మళ్లీ విడుదల చేసి వారితో చర్చలు జరిపే ప్రక్రియను మొదలుపెట్టాలనుకుంది. వారిపై రాళ్లదాడి కేసులు ఎత్తేసి వారి నమ్మకాన్ని చూరగొనాలని ప్రయత్నం చేసింది. అయితే ఇవన్నీ జరిగితే తమ పరపతి మరింత దిగజారుతుందని భావించిన బీజేపీ కాశ్మీర్లో అశాంతిని సాకుగా చూపించి పీడీపీ భాగస్వామి ప్రభుత్వం నుంచి వైదొలిగింది. ఆ తరువాత జరిగిన పరిణామాలతో చివరికి కాశ్మీర్ మళ్లీ రాష్ట్రపతి పాలనలోకి వెళ్లిపోయింది. ఆ విధంగా కాశ్మీర్లో ప్రజాస్వామ్యం మరోసారి రద్దయినట్లయింది. స్థానిక ప్రభుత్వాలపై ప్రజలకు అప్పుడప్పుడే చిగురిస్తున్న ఆశలను మోడీ సర్కారు మొదలంటా తుంచేసింది. ఇదే అదునుగా సరిహద్దుల్లో పొంచి ఉన్న ఉగ్రవాద సంస్థలు రెచ్చిపోయాయి. ప్రభుత్వాలపై అసంతృప్తిని, స్థానిక యువకుల్లో ఉన్న అలజడిని అలుసుగా తీసుకుని వారిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా ఇవేమీ పట్టించుకోలేదు. స్థానిక యువకుల నమ్మకాన్ని చూరగొనే ప్రయత్నం చేయలేదు. కాశ్మీర్ సమస్య పరిష్కారానికి ఇలాంటి చర్చలకు అవకాశం ఇవ్వలేదు. పైగా సర్జికల్ స్ట్రైక్స్ అంటూ మొత్తం దేశ ప్రజల భావోద్వేగాలను సంతృప్తిపరిచే ఎత్తుగడలను ఎంచుకుంది. ఒకవేళ సర్జికల్ స్ట్రైక్స్ నిజంగానే సక్సెస్ అయి ఉంటే, సరిహద్దుల్లో ఉగ్రవాద శిబిరాలు అంతమైపోయి ఉంటే ఇవాళ ఈ దాడి ఎలా జరిగింది? ఆఫ్ఘనిస్తాన్ నుంచి పర్వతాలు దాటుకుంటూ అబ్దుల్ రషీద్ ఘాజీ లాంటి ఉగ్రవాదులు కాశ్మీర్లోకి ఎలా ప్రవేశించారు? అబ్దుల్ దార్ లాంటి స్వదేశీ ఫిదాయిని ఎలా తయారు చేయగలిగారు? ఇవన్నీ సమాధానం దొరకని ప్రశ్నలు కాదు, సమాధానం వెతుక్కోవలసిన ప్రశ్నలు. ఇప్పుడు కావాల్సింది ఆవేశాలు కాదు, పగ తీర్చుకోవడాలు కాదు, పోటాపోటీగా మరో సర్జికల్ స్ట్రైక్ చేయడం కాదు. ఇప్పుడు జరగాల్సింది ఇంటిని చక్కదిద్దుకోవడం, మన కాశ్మీరీ సమస్యకు ఓ పరిష్కారం వెతకటం. దారి తప్పిన దేశద్రోహులుగా, ఉన్మాద ఉగ్రవాదులుగా మారుతున్న కాశ్మీరీ యువతను సరైన దారిలో పెట్టడం. భారత ప్రభుత్వం, భారతదేశం వారికి శత్రువులు కాదు అన్న నమ్మకం కలిగించడం. కాశ్మీరీ ప్రజల కనీస ప్రజాస్వామ్య హక్కులను గౌరవించడం. అక్కడి ప్రజలకు తమ ప్రభుత్వాన్ని ఎన్నుకునే స్వేచ్ఛా స్వాతంత్రాలు కల్పించడం. ఇవేమీ జరగకుండా ఇంతకింత ప్రతీకారం తీర్చుకుంటామన్న ప్రగల్భాలతో తాత్కాలికంగా ప్రజల ఆవేశాలను చల్లార్చవచ్చేమో కానీ కాశ్మీర్ సమస్యను పరిష్కరించలేం. మరో ఉగ్రదాడికి మన జవాన్లు బలి కాకుండా కాపాడలేం.